నమస్తే తెలంగాణ ప్రజలు. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఏలిన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి తన కొడుకుకు అన్ని ప్రయోజనాలు ఇచ్చి పార్టీలో కీలకంగా నడిపించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పించి పార్టీలో మంత్రి పదవిగా అనేక అవకాశాలు కల్పిస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అన్ని అవకాశాలు చెల్లుబాటు అయినాయి. శాసనసభలో ఈరోజు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉండి 2.5 సంవత్సరాలుగా ఫామ్ హౌస్లోనే పడుకోవడం జరిగింది. ఇలా శాసనసభలో ప్రతిపక్ష సహాయకుడిగా ఈరోజు కేటీఆర్కు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఇలా కేటీఆర్ అహంకారము, కేటీఆర్ అందుబాటులో ఉండకపోవడం కార్యకర్తలకు ఇవన్నీ సమస్యగా మారి మళ్ళీ హరీష్ రావుకు పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనలో పడ్డారు కేసీఆర్. ఎట్టకేలకు ఈరోజు భూములను ఎలా కబ్జా చేశారో, ఇలా తెలంగాణను ఎలా దోచుకున్నారో అదేవిధంగా హరీష్ రావు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేయడానికి ముందడుగు వేసిండు. అందుకనే ఈరోజు హరీష్ రావుని తెర మీదకి తెచ్చి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు హరీష్ రావుకు ఒప్పజెప్పే ప్రయత్నంలో కేసీఆర్ చూస్తున్నాడు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడనే అహంకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా ఇష్టరీతిగా సినీ ఇండస్ట్రీ, డ్రగ్స్, ఇక చెప్పుకుంటూ పోతే అనేక దండాలలో కేటీఆర్ ఉండడమే అనేక కారణాలుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాలం చెల్లింది. కేటీఆర్ కూడా కాలం చెల్లినట్టే ఈరోజు ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకోబోతున్నాడు హరీష్ రావు. కీలక నేతగా ముందుకు సాగబోతున్నాడు.